అందరికీ నమస్కారం. మామూలుగా మనం ఆఫీస్‌కి వెళ్తూ ఉంటాం. ఆఫ్టర్‌నూన్ లంచ్ టైంలో చాలామంది లంచ్ బాక్స్ తీసుకొని రారు. సో, సరౌండింగ్స్‌లో వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇక్కడెక్కడైనా మెస్ పాయింట్ ఉంటుందా? ఫుడ్ మంచిగా దొరుకుతుంది. క్వాలిటీ ఉండాలి, టేస్ట్ ఉండాలి. అలానే కాస్ట్ కూడా రీజనబుల్‌గా ఉండాలి. సో, అలాంటి ప్లేస్ ఎక్కడ ఉంటుందని చాలామంది వెతుకుతూ ఉంటారు. సో, మనం ఈరోజు నాంపల్లి కిరణ్ మెస్ పాయింట్‌కి వచ్చేసాం. ఇది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 17లో ఉంది. సో, ఇక్కడ వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ చికెన్, మటన్, నాన్ వెజ్‌లో అన్ని వెరైటీస్ అండ్ వెజ్ ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి విత్ రీజనబుల్ ప్రైజెస్. మనం ఆఫ్టర్నూన్ లంచ్ అనగానే కొంచెం మన బడ్జెట్లో చూసుకుంటాం. శాలరీ ఎంతైనా ఉండనివ్వండి, ఎవ్రీడే తినే లంచ్ కాబట్టి మనం బడ్జెట్లో చూసుకుంటాం. దాంట్లో బయట ఫుడ్స్ మనం చూసుకున్నట్టయితే అది క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అని అనుకుంటూ ఉంటారు. బట్ వీళ్ళ దగ్గర టేస్ట్, క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వీళ్ళు మంచిగా ఫుడ్ సర్వ్ చేస్తున్నారు చాలా మందికి. ఇక్కడ వీళ్ళ దగ్గర చాలా క్రౌడ్ ఉంటుంది. ఐ మీన్ లంచ్ టైమింగ్స్లో అయితే పర్టికులర్గా వీళ్ళ దగ్గర చాలా క్రౌడ్ ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. సో వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు, వీళ్ళ బిజినెస్ ఏంటి, అసలు ఏ ఐటమ్స్ ఉంటాయి, వీళ్ళ ప్రైస్ ఏంటి, ఇవన్నీ వీళ్ళతోనే మాట్లాడి మనం ఇప్పుడు తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏమేమి ఉంటాయి మీ దగ్గర, ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి? మా దగ్గర దమ్ బిర్యానీ ఉంటుంది, బోటీ రైస్ ఉంటుంది, చికెన్ రైస్ ఉంటుంది, ఎగ్ రైస్ ఉంటుంది, దాల్ రైస్ ఉంటుంది. సో ప్రైజెస్ ఎలా ఉంటాయండి? 110 బిర్యానీ మేడం, 110 బిర్యానీ, 70 దాల్ రైస్, 90 రూపీస్ చికెన్ బోటీ. మీ దగ్గర చికెన్ బోటీ, సో ఇవన్నీ ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇవన్నీ 100 రూపీస్. ఓకే, పార్సిల్ 120, నార్మల్గా అయితే ఇక్కడ తింటే 110. ఓకే, మీ దగ్గర బాగా సేల్ అయ్యే ఐటమ్ ఏంటి? దమ్ బిర్యానీ సేల్ అవుతుందా? జనరల్గా మనం హైదరాబాదీస్కి బిర్యానీ అంటే ఎంత ఇష్టం అంటే, హైదరాబాద్లో ఉన్నాం అనగానే ఫస్ట్ గుర్తొచ్చే ఫుడ్ ఐటమ్ బిర్యానీ. సో వీళ్ళ దగ్గర బాగా సేల్ అయ్యే ఐటమ్ కూడా బిర్యానీ అనే చెప్తున్నారు. సో చూద్దాం ఒకసారి ఆ బిర్యానీ ఎలా ఉందో. ఒకసారి చూసారు కదా ఎంత యమ్మీగా ఉంది చూడడానికి. సో చూస్తున్నట్టయితే ఇక్కడ వీళ్ళు సర్వ్ చేస్తున్నారు. సో వీళ్ళ దగ్గర ఎక్కువ ఫ్లోటింగ్, అంటే లంచ్ టైం అంటే ఆల్మోస్ట్ 1:30, 1 ఆ టైమే ఉంటుంది కాబట్టి, సో ఆ టైంలో వీళ్ళ దగ్గర ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది. జనాలు కూడా చాలా మంది వస్తున్నారని చెప్తున్నారు. మీ పేరండి? నాంపల్లి కిరణ్ గారు ఉన్నారు. సో ఈయన ఇదంతా స్టార్ట్ చేశారు. అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, వీళ్ళ బిజినెస్ ఎలా రన్ అవుతుంది ఏంటి అనేది కనుక్కుందాం. నమస్తే కిరణ్ గారు, అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు ఈ మెస్ అనేది? నేను స్టార్ట్ చేసి 9 సంవత్సరాలు అయింది. 9 years అయిందా? అసలు అప్పుడు ఎలా స్టార్ట్ చేశారు, ఎలా అయింది, ఇప్పుడు ఏ విధంగా గ్రో అయింది మీ బిజినెస్ అనేది? నడుస్తున్నాను మేడం. మీరు ఇంతకు ముందు నుండి ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళ? నేను ఆల్రెడీ సౌత్ ఇండియన్ చేసిన, చైనీస్ చేసిన, లోపల కిచెన్ లా, లోపల క్లబ్, ఇంటర్నేషనల్ క్లబ్ అది. సో మీరు అక్కడ వర్క్ చేసి తర్వాత మీరే సొంతంగా ఇట్లా మెస్ పెట్టుకున్నారా? ఓకే ఓకే. కొంచెం ఇబ్బంది అయ్యి లోపల సొంతంగా స్టార్ట్ చేసుకున్న బిజినెస్. ఓకే. సో మీరు ఈ బిజినెస్ లో ఏ టైం నుండి ఏ టైం వరకు నడుస్తూ ఉంటారు? 11:30 నుంచి 5 గంటల దాకా నడుస్తుంది మేడం. 11 to 5 ఇన్ బిట్వీన్ మీకు బిజినెస్ అనేది బాగా జరుగుతుంది. సో మామూలుగా మీకు ఎంత ఖర్చు వస్తుంది, ఎంత ప్రాఫిట్ అనేది వస్తుంది మీకు? ఒక 1500 2000 దాకా వస్తుంది మేడం. అన్ని ఖర్చులు పోను మీకు రోజుకి 2000 వస్తాయి. ఓకే. సో మీకు ఈ ఫుడ్ ఐటమ్ మీరు ప్రిపేర్ చేసుకొని ఇవన్నీ చేసి మీకు మిగిలేది 2000 అట్లా ఉంటుందంటారా? మామూలుగా మీరు ఒక్కళ్ళే ఎవరు చేస్తారు ఈ వంటలన్నీ? నేనే మాస్టర్ని. మీరే ఈ ఫుడ్ ఐటమ్స్ అన్ని మీరే కుక్ చేస్తారా? మా భార్య ఉంటా, నేను ఉంటా. మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా వర్కర్స్ ఉన్నారా? వర్కర్స్ ఓన్లీ మా భార్య, మా బిడ్డ, నేను. ఓకే. సో మీరు మాత్రమే చూసుకుంటూ ఉంటారు. మీరు ఇది ఇక్కడ మాత్రమే ఫుడ్ అంటే మెస్ ఓన్లీ మధ్యాహ్నం మాత్రమే ఉంటుందా, లేదా ఈవినింగ్ ఏదైనా డిన్నర్ కూడా? ఓకే, నైట్ టైం ఉండదు. నైట్ టైం ఉండదు. మీరు క్యాటరింగ్స్ ఏమైనా చూస్తూ ఉంటారా? ఆర్డర్స్ చేస్తాం, బర్త్డే పార్టీలు అవి వస్తాయి. ఓకే. సో ఇక్కడ ఎలా ఉంటుంది, జనాల రెస్పాన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది? మామూలుగా అయితే 100 మెంబర్స్ వస్తారు అటు ఇటు. రోజుకి మీకు ఫ్లోటింగ్ ఒక 100 మెంబర్స్ దాకా ఉంటారు ఇక్కడ. ఎవరు ఎక్కువగా వస్తుంటారు? అందరు క్యాబ్ల వాళ్ళు, ఆటో వాళ్ళు వస్తూనే ఉంటారు. ఆఫీసుల వాళ్ళు ఇక్కడ అక్కడ అందరు వస్తూనే ఉంటారు. సో వాళ్ళ రివ్యూ ఎలా ఉంటుంది?
నార్మలే ఇంకా అందరు ఇచ్చే రేటే ఇస్తారు, అన్ని రేట్లు ఒకటే. రేట్లని కాదు, అంటే వాళ్ళ రివ్యూస్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి నచ్చుతుందా, ఏమన్నా మీకు ఎలా రెస్పాన్స్ ఉంటుంది? నచ్చకపోతే 9 సంవత్సరాలకి నేను నడపను కదా మేడం, నచ్చకపోతే 9 సంవత్సరాలకి నిలబడను నేను. సో మీకు ఎలా అనిపిస్తుంది, బిజినెస్ అంతా సక్సెస్ గా నడుస్తుందా? నా సక్సెస్ నడుస్తుంది కాబట్టి 9 సంవత్సరాలకి నిలబడేయడా నేను. నైస్ అండి. సో ఇప్పుడు ఫ్లోటింగ్ అనేది మీకు 130 ఆ టైంకే ఎక్కువగా ఉంటుందంటారా? 130. ఓకే. సో మనం చూసాం కదా, ఇందాక కిరణ్ గారు మాట్లాడారు, ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి, చికెన్ బిర్యానీ ఉంటుంది, రైస్ ఇవన్నీ ఉంటాయి. ఒకసారి లుక్ వేసేద్దాం ఎలా ఉంటుంది ఏంటని. ఇది చికెన్ బిర్యానీ, అంటే చికెన్ దమ్ బిర్యానీ. చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉంది చూడ్డానికి. సో వైట్ రైస్ ఉంది వీళ్ళ దగ్గర. ఇది చికెన్ కర్రీ. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బోటి కర్రీ అంట. సో చాలా మంది జనాలకి బోటి కర్రీ అనేది చాలా ఇష్టం కదా. సో చూస్తుంటేనే ఇక్కడ అన్ని చాలా మంచిగా అనిపిస్తున్నాయి. సో ఇదేంటండి? ఇది చికెన్ కర్రీ. సో ఇది చికెన్ సూప్ అంట. సో ఇది మనం చూస్తున్నాం చికెన్ సూప్, ఇది బోటి అండ్ ఇది చికెన్ కర్రీ. సో మనకి ఇక్కడ వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే పప్పు, ఆకుకూర పప్పు, ఇక్కడ ఎగ్ కర్రీ ఉంది వీళ్ళ దగ్గర, ఇక్కడ వెజిటేబుల్ కర్రీ ఉంది, పచ్చడి. సో వెజిటేబుల్స్ లో కూడా వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి, అంటే కర్రీస్, చట్నీస్ ఇవన్నీ చూసుకుంటే, రైతా. సో మంచిగా ఒక మీల్ అయితే మనం ఇక్కడ తినచ్చు ఇక్కడికి వస్తే. సో ఎవరైనా సరౌండింగ్స్లో, జూబ్లీ సరౌండింగ్స్లో ఉంటే ఈ ప్లేస్కి మీరు విజిట్ చేసి తినచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడడానికి హైజీన్గా కూడా ఉంది, అలానే ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది, చూడడానికి ఎమ్మీగా ఉంది, కాబట్టి తినడానికి కూడా చాలా బాగుంటుంది. నేను కూడా ఈ ఫుడ్ని టేస్ట్ చేసి ఆ ఫుడ్ ఎలా ఉంది అనేది మీకు చెప్తాను. ఇక్కడ కొంతమంది వచ్చారు ఫుడ్. డైలీ इधर खा रहे हो? कैसा है खाना? अच्छा है. तुम क्या खाते हो? नॉनवेज पसंद है कि वेज पसंद है? इधर नॉनवेज भी पसंद है और नॉनवेज भी पसंद है. तुमको क्या चीज पसंद है इधर? बहुत क्या अच्छा रहे? दाल राइस अच्छा रहेगा. हाँ. अच्छा, प्राइसेस कैसे है इधर? वो अच्छा है, वो भी अच्छा. अच्छा, तो तुम रोज इधर ही खाते हो क्या? अच्छा. वो रूम पे नहीं बनाते, हम लोग इधर ही खाते. अच्छा, आप किधर से हो? वो बिहार. ఆ బిహార్ से చూసారు కదా, ఇతను రోజు 1 year నుండి రోజు ఇక్కడే ఫుడ్ తింటారంట. నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఇక్కడ రోజు ఇక్కడే తింటానని చెప్తున్నారు. ఇక్కడ ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉంది కాబట్టి అఫోర్డబుల్ అని చెప్పి రోజు ఇక్కడ తింటున్నారంట. చూస్తున్నట్టయితే ఇక్కడ చాలా మంది తింటున్నారు. ఇంకా హలో అండి, సో ఇక్కడ మీరు ఫస్ట్ టైం తింటున్నారా ఫుడ్? ఫస్ట్ టైం. ఓకే, ఎలా ఉంది ఫుడ్ ఇక్కడ? బాగుందా? ఏం తింటున్నారు మీరు? చికెన్ బిర్యానీ. సో ఇక్కడ వీళ్ళ ఫేమస్ కూడా చికెన్ బిర్యానీ అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎలా ఉంది ఫుడ్ ఎక్స్పీరియన్స్ అనేది? ఫస్ట్ టైం అంటున్నారు కదా. బాగుందండి. So, సెకండ్ టైం విజిట్ చేయడం. ఇది సెకండ్ టైం. ఓకే, సో ఫుడ్ నచ్చి మళ్ళీ సెకండ్ టైం మీరు వస్తున్నారనమాట. ఓకే అండి, ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఇక్కడ? ప్రైజెస్ 110 అండి, సింగిల్ బిర్యానీ 110. సో మీకు ప్రైజెస్ కూడా రీజనబుల్ గా అనిపిస్తుంది? రీజనబుల్ కాబట్టి మళ్ళీ వచ్చాం. నైస్ అండి. సో ఇక్కడ విన్నాం కదా, ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఫుడ్ చాలా బాగుంది అని అంటున్నారు. అసలు నేను పర్సనల్గా తిని అసలు ఎలా ఉంది ఏంటనేది మీకు రివ్యూ ఇస్తాను. సో ఇట్స్ టేస్టింగ్ టైం. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్దాం అసలు ఎలా ఉంది ఏంటనేది. సో నేనైతే చికెన్ బిర్యానీ తీసుకున్నాను, ఆబ్వియస్లీ బిర్యానీ లవర్స్ కాబట్టి చికెన్ బిర్యానీ తిని ఎలా ఉందో మీకు చెప్తాను. సో చూస్తున్నారు కదా, పీసెస్ కూడా బాగున్నాయి. వీళ్ళు యాక్చువల్లీ క్వాంటిటీ కూడా మంచిగా సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ చికెన్ గ్రేవీ కూడా వేశారు వీళ్ళు. టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుంది. మనం బయట తింటాం కదా రెస్టారెంట్లో, మనం అనుకుంటుంటాం బయట ఇలా బండి మీద పెట్టే వాటికి మెయిన్ రెస్టారెంట్స్లోకి చాలా తేడా ఉంటుందని. బట్ నిజంగా చెప్తున్నాను, ఇక్కడ వీళ్ళ దగ్గర క్వాలిటీ చాలా బాగుంది. అండ్ టేస్ట్ విషయానికి వస్తే సూపర్గా ఉంది బిర్యానీ. వాళ్ళు చెప్పినట్టుగానే ఇక్కడ బిర్యానీ ఫేమస్ అని, నిజంగా బిర్యానీ ఫేమస్ అన్నట్టుగానే ఉంది ఇక్కడ. సో మనం చూసుకున్నట్టయితే ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్, క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇస్తున్నారు. ఇలానే మనం వేరే ఐటమ్స్ కూడా టేస్ట్ చేద్దాం.
నాన్ వెజ్ ట్రై చేసాం కదా, ఇప్పుడు వెజ్ కూడా ఉంది. వెజ్ కూడా ట్రై చేద్దాం ఎలా ఉందో. ఫస్ట్ పచ్చడితో ట్రై చేస్తాను. వీళ్ళ దగ్గర వెజ్ కూడా చాలా బాగుంది. ఈ పచ్చడితో రైస్ చాలా బాగుంది. సో వీళ్ళు వెజ్లో చిక్కుడుకాయ కర్రీ ఇచ్చారు, పప్పు ఉంది, ఇక్కడ ఆల్ మిక్స్ వెజిటేబుల్ కర్రీ ఇచ్చారు, అండ్ ఇక్కడ పికిల్ కూడా ఇచ్చారు. అండ్ వీళ్ళ దగ్గర ఇంకా వెజ్లో సాంబార్ అండ్ కర్డ్ రైస్ కూడా ఉంది. సో దాల్ రైస్ కూడా వీళ్ళు సర్వ్ చేస్తున్నారు ఇక్కడ. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది వీళ్ళ దగ్గర, విత్ రీజనబుల్ ప్రైస్. టేస్ట్ అయితే సూపర్. సో చూసారు కదా, ఇది ఇవాళ మన ఫుడ్ వీడియో. నేనైతే ఫుల్గా తిన్నాను, నాకైతే ఫుడ్ చాలా నచ్చింది. క్వాలిటీ అండ్ ప్రైస్ పరంగా కూడా చాలా రీజనబుల్గా ఉంది. సో ఆఫ్టర్నూన్ లంచ్ చేయడానికి మంచి ప్లేస్ అని చెప్పచ్చు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 17లో ఈ ప్లేస్ అనేది ఉంది. సో ఎవరైనా మంచి ఫుడ్ టేస్ట్ చేయాలి, ఆఫ్టర్నూన్ బాగా ఆకలిగా ఉన్నప్పుడు, బడ్జెట్లో ఉండాలి అని అనుకుంటే మీరు ఈ ప్లేస్కి వచ్చి విజిట్ చేయొచ్చు. మీకు మంచి ఫుడ్ అయితే ఇక్కడ దొరుకుతుంది. సో ఇది ఇవాల్టి మన వీడియో. కెమెరామెన్ పరశురామ్తో కౌసల్య, ఆర్టీవీ.